బాగున్నారా? బాగున్నానన్నా. ఈరోజు ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమం ద్వారా నిన్ను ఒకటే మాట అడగాలని మీ ముందుకు వచ్చాను. నేను దేవుని యొక్క దూతలు మనిషికి ఏ విధంగా సహాయపడతాయి నీకు తెలిసిన విధంలో మీరు చెప్పాలని నా యొక్క ఆలోచన. మీకు చాలా వరకు మీకు వాక్యం చదివిన జ్ఞానం ఉందని నేను తెలుసుకొని మిమ్మల్ని అడగడానికి ముందుకు వచ్చాను. మంచిదన్నా, చాలా సంతోషము. ప్రభువు నాకు ప్రేరేపించిన దానిని బట్టి నేను కొద్దిగా నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాటలు వింటున్న మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ మాటలు బలపరుస్తాయని నేను ఆశిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా. అన్న, మనము బైబిల్లో చూసినట్లయితే ఆది కాండము 21వ అధ్యాయంలో ఈ యొక్క శారా హగర్ను వెళ్ళగొట్టిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అబ్రహాము ఆ యొక్క హగరుకు ఒక తిత్తిలో వాటరును ఆహారం ఇచ్చి తనను పంపిస్తాడు. ఆమెను వెళ్ళిపోయిన తర్వాత ఆమె యొక్క వాటర్, ఆ తిత్తిలో వాటర్ అయిపోయిన తర్వాత హగరు తన కుమారుని యొక్క మరణము చూచుట తను తట్టుకోలేక ఒక పొద యొద్ద పడివేసి అల్లంత దూరాన్ని వెళ్ళి ఆమె ఏడ్చి మొరపెట్టినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. అయితే దేవుడు ఆ చిన్నవాని యొక్క మొర వినని ఉంటది. చిన్న బాబు ఏడ్చినప్పుడు ఆ చిన్న బాబు మొర పెట్టినప్పుడు దేవుడు ఆ చిన్నవాని మొర ఆలకించి ఆయన తన యొక్క దూతను పంపిస్తాడు. అప్పుడు ఆ దూత వచ్చి హగరుతో ఏమంటదంటే, హగరు నీకు ఏమి వచ్చి ఉన్నది అన్నప్పుడు ఆ పరిస్థితిని అక్కడంతా ఆ దేవదూత చూస్తుంది. అయితే అప్పుడు ఆ దూత ఆ హగరుతో ఏమంటదంటే, ఆ దూత ఆ నీటి జలములను చూపించిన తర్వాత ఆ హగరు ఆ నీటిని తీసుకొని ఆ కుమారునికి త్రాగించి తను బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆపద కాలమందు దేవుడు ప్రజలను ఆదుకునే విధానము తన దూతల ద్వారా కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అన్న, ఇంకా అదే కాకుండా మనం చూసినట్లయితే నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మోషే ఇజ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చి అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానము చేసిన ఆ యొక్క ప్రాంతానికి నడిపించేటప్పుడు అదే నిర్గమకాండం 33వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుడు తన యొక్క దూతను పంపించిందంట మోషేకు ముందుగా. అంటే ఈ దూత వెళ్ళి ఏం చేస్తుందంటే, ఈ మోషే ఇజ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు వారి బలము తక్కువైపోయినది, బయట శత్రు జనాంగం ఎక్కువైంది కనుక వీరు దేవుని సహాయము లేకుండా ఏ మానవుడు కానీ ఏ జనాంగము కానీ జయించలేరు. కనుక దేవుడు తన యొక్క దూతను పంపినట్టుగా చూస్తూ ఉన్నాము. ఆ దూత ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు మోషే నడిపిస్తున్నప్పుడు ఆ యొక్క అమోరీయులను కానీ, ఆ పెరిజ్యులను కానీ, అయోబీసీలను కానీ, ఆ గిర్గాషులను కానీ వీరందరినీ ఇజ్రాయేలు జనం ముందట దేవుడు తన దూతను పంపించి వారిని పాలదోలినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. చూడండి బ్రదర్, ఎంతగా దేవుని దూతలు ఒక మనిషికి, ఒక జనాంగానికి సహాయం చేస్తున్నాయో. హల్లెలూయా. ఇంకా మనం ఒక అద్భుతమైన మాట మనం చూడగలము బ్రదర్. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏమిటంటే, వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకు పంపబడిన ఆత్మలు కారా అని రాయబడి ఉంటుంది. అంటే ఎవరైతే జనాంగము రక్షణ పొందాలనుకుంటున్నారో, ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొంది ప్రభువును అంగీకరించి పరలోక రాజ్యములో స్వాస్థ్యము పొందడానికి ప్రయాసపడుతున్నారో వీరందరికాట పరిచారము చేయుటకు పంపబడిన అంట దేవుని దూతలు. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దే ఆర్ ద మినిస్టరింగ్ స్పిరిట్స్ అని రాయబడి ఉంది. అంటే దేవదూతలు ఆత్మలు అని రాయబడి ఉంది. ఈ యొక్క దేవదూతలట మనుషులకు పరిచారము చేయడానికి పంపబడినవాట. అయితే ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడు పనిచేస్తాయి అంటే, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము, ఆ వాగ్దానాన్ని మనము బలముగా విశ్వసిస్తామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయములో మెడిటేట్ చేస్తామో,
మన జీవితంలో ఏంజల్స్ యాక్టివేషన్ అవుతాయి బ్రదర్. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. ఇంకా మనం చూసినట్లయితే మీరు అంతేందుకు బ్రదర్, ఒకసారి మనం ఒక సందర్భాన్ని చూడగలుగుతాము. సాతాను కూడా ఆ దేవుని వాక్యాన్ని తీసుకొని వస్తుంది. యేసు ప్రభును ఆ యొక్క దేవాలయం శిఖరం మీదకు నిలబెట్టి ఏమంటారు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయం నుంచి దునుకుము, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఆ పాదములకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటారట కదని అపవాది కూడా వాక్యాన్ని Yes, yes. లేపుతుంది. అంటే ఇప్పుడు చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, అపవాదికి తెలుసు దేవదూతలు మనిషి జీవితంలో ఎలా పని చేస్తున్నాయని, కానీ మానవుడు గ్రహిస్తలేడు. ఈరోజు అంటే దేవుని దూతలు ఎలా పని చేస్తున్నాయని సాతానుకు తెలుసు, కానీ మానవుడు గ్రహిస్తలేడు. అందుకే 91వ కీర్తన మనము 11, 13 వచనంలో ఉంటది, ఆయన నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను పట్టుకునునని ఉంటది. ఆయన నీకు నీ మార్గములన్నింటిలో ఆయన తన దూతను పంపించునని రాయబడింది. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా బ్రదర్, మనము 2వ రాజులు 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క అషూర్ రాజు అయినటువంటి సన్హెరీబు ఆ యొక్క హిజ్కియాను ఆ యొక్క రాజ్యం మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క హిజ్కియా ఏ మాత్రము అతడు లొంగలేదు, కానీ దేవుని మీద అతను ఆనుకున్నాడు. దేవుని మీద ఆనుకొని ఏషియా ప్రవక్త కూడా చెప్పాడు, ఇదిగో నువ్వు హెచ్చుగా ప్రార్థన చెయ్యి ఏషియా అని చెప్పాడు. ఎప్పుడైతే ఏషియా ప్రార్థించాడో హిజ్కియా కూడా తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క దూతను పంపించి ఆ యొక్క అషూర్ రాజు యొక్క దండులోనికి దేవదూత వచ్చి 1,85,000 మంది శత్రు సైన్యాన్ని చంపినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత అద్భుతమైన కార్యములు జరిగిస్తున్నాడు, దేవుడు ఎంత ఆశ్చర్యకరమైన కార్యములు జరిగిస్తున్నారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని బలముగా నమ్ముతారో, ఎవరైతే దేవుని దూతలు మనకు పరిచారము చేస్తాయని బలముగా మనం విశ్వసిస్తామో, మన జీవితంలో కూడా దేవుని దూతలు పనిచేస్తాయి. ఉన్నామంటే మనం అంతా ఏంజల్ ప్రొటెక్షన్ లో ఉన్నాము, మనల్ని దేవదూతలు కాపాడుతా ఉన్నాయి. ఇప్పుడు కనుక ఏంజల్ ప్రొటెక్షన్ లేకపోతే ఈ అంత్యకాల దినములో కడవరి రోజుల్లో అపవాది ఎవ్వరిని మృంగుదునని గర్జించు సింహం వల్ల తిరుగుతున్నారు. ఈ రోజు మనము చూస్తే అనేక కుటుంబాల్లో శాంతి లేదు బ్రదర్, సమాధానం లేదు. నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క దూతలను అంటే యేసయ్యను మీరు బలంగా విశ్వసిస్తారో, ఆయన తన దూతను పంపించి మీ జీవితంలో మార్గములు సరళం చేస్తాడు. ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఆ అమోరీయుల మీద, ఆ కానానీయుల మీద, ఆ పెరిజీల మీద, ఆ యోబూసీల మీద విజయం అనుగ్రహించినట్లుగా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి, అది రోగమైన కావచ్చు, అది వ్యాధైనా కావచ్చు, అది భయంకరమైన అపవిత్రాత్మల చేత బంధింపబడిన పోరాటమైనా కావచ్చు, చీకటి మాంత్రిక శక్తుల చేత బంధింపబడిన పరిస్థితి అయినా కావచ్చు, కానీ మీరు మొరపెట్టినట్లయితే దేవుడు తన దూతను పంపించి మీ సమస్త విధమైన బంధకాలలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడని ప్రభు పేరిట ఈ మాటలు తెలియజేస్తున్నాను బ్రదర్. మరి ఈ దేవదూతలు ఈ విధంగా పనిచేస్తాయని ఆ ప్రభువు నా హృదయంలో పెట్టిన మాటలు మీకు చెప్పుకుంటూ అన్న ఈ మాటలు అద్భుతమైన సందేశం. దూతలు ఎలాగా పనిచేస్తాయి, ఒక మనిషిని ఎలాగ రక్షిస్తాయి అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా మరొకసారి మనం కలుసుకొని తప్పకుండా ఇంకా అద్భుతమైన దేవుని గురించి, దేవుని రక్షణను గురించి ప్రజలకు మీరు తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.